జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈవిడెవరు? ఎవరో ఒక అప్లికెంట్లేండి, మిస్ పద్మ. మిస్ పద్మ. ఓ ఎస్ఎస్, మీ అప్లికేషన్ జ్ఞాపకం ఉంది. మీరు బీకామ్ పాస్ అయ్యారు కదా? అవును సార్, ఫస్ట్ క్లాస్లో. గుడ్. మీకు టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు కదా? వచ్చండి, 2 హైయర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇకనే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. భానోజీ గారు, ఈమెను పర్సనల్ సెక్రటరీగా తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ ఆఫీస్ అనుభవం బొత్తిగా. దానికేముంది, 4 రోజులు పనిచేస్తే అదే అలవాటైపోతుంది. ఏమిటి? ఇదే అండి. ఇది మరి తాజ్మహల్ హోటల్ బిల్ అండి, సరళమ్మ గారి పుట్టినరోజు పార్టీది. అది నువ్వు చెప్పేదేమిటి? చూస్తే తెలుస్తూనే ఉంది. నా అకౌంట్లో ఎందుకు వేశారు అని అడుగుతున్నాను. చిత్తం ఏటేటా ఆనవాయితీగా వేస్తున్నదేనండి. మరి ఆనవాయితీ ఏమిటయ్యా? అర్థం లేని మాట. భానోజీ గారి కూతురు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏమిటి? ఆ బిల్స్ అన్ని మధ్య నేను భరించడం ఏమిటి? సరిగ్గా నేను ఆ మాటే అనేవాడిని అజయ్ బాబు. కానీ నాన్నగారు వినిపించుకుంటేనా ఆ ఊసెత్తితేనే మండిపడేవారు. సరళంటే వారికి అంత అభిమానం. అమ్మాయి పుట్టినరోజు అనేసరికి బాణసంచాలు, హరికథలు, పాట కచేరీలు ఒకటేమిటి ఎన్నెన్నో ఉండాలని పట్టుబట్టేవారు. ప్రతిదీ నాన్నగారు చేసినట్టే చేయాలంటే మనం తోగ్గలమా భానోజీ గారు? డబ్బు చిక్కులు ఎన్నుంచి పడ్డాయో మీకు తెలియదు. దాందే ఉంది అజయ్ బాబు, నా అకౌంట్లో రాయిస్తాను. కానీ ఒక్కటే భయం, స్వర్గంలో ఉన్న మహానుభావుని ఆత్మ బాధపడుతుందేమోనని. దుబారా ఖర్చులు తగ్గిస్తే ఆ మహానుభావుని ఆత్మ సంతోషిస్తుంది కూడా. మాట వరుసకు చూడండి, ఈ బంగళాలో ఉండేది అత్తయ్య, నేను. ఇద్దరి కోసం ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? శుద్ధ దండగ. తగ్గించేద్దాం. మొట్టమొదట పోవలసిన వాళ్ళు ఆ వెంకన్నగాడు, వాడి కూతురు లచ్చి. వాడేమో ముసలివాడైపోయాడు, అదేమో వయసులో ఉన్న పిల్ల. మన అవతారాలకు పని మీద కంటే దాని మీద ధ్యాస ఎక్కువైంది. అందులో లచ్చి తప్పే ఉంది. జరిగిందంతా నేను విన్నాను. ముందు ఆ కూర్మావతారాన్ని డిస్మిస్ చేయండి. వాడిని డిస్మిస్ చేయటమా? అసలే మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు తక్కువ. అందుకే వాడిని తీసేసి పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం. వెంటనే ఒక ప్రైవేట్ సెక్రటరీ కావాలని అడ్వర్టైజ్ చేయండి. హలో. ఏమిటా చూపు? అంత నవ్వొచ్చే సంగతి ఏమిటో? ఏం లేదు, ఆ సిల్క్ షర్టు, ఆ ఉలెన్ ప్యాంటు, ఆ షూస్. ఓహోహో, పిల్ల జమీందార్లా ఉన్నావు. అలాగే అంటూ ఉండు, నేను ఒకనాటికి జమీందార్ అయిపోతాను. కోరికలే గుర్రాలైతే మనం వాటి మీద స్వారీ చేస్తాం. అప్పుడు రాణి సాహెబా. శృతి మించుతోంది. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య వస్తాడులే రాత్రి భోజనం. అదేమిటి, సాయంకాలం నా డాన్స్ కు రాడా? ఏమో నాకేం తెలుసు. బ్రదర్, ఇవాళ నాకు చచ్చేంత పనింది. పద్మని డాన్స్ పర్ఫార్మెన్స్ కు నువ్వే తీసుకెళ్ళు అని మరీ మరీ రిక్వెస్ట్ చేశాడు. ఏం చేస్తాం, ఫ్రెండ్ కదా అని బాగా చేస్తాను. ఏమిటో విజయ్, ఇంతకాలం కష్టపడి అన్నయ్య నాకు చదువు చెప్పించాడు. నాకు కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే. వద్దులే బాబు, మగాళ్ళకే ఉద్యోగాలు లేక చస్తున్నాం. ఇక మీ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు ఎగబడితే చెప్పనా మా అవస్థ? ఏం విజయ్, నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఊరికే అన్నాను పద్మ, నాకెందుకు ఇష్టం ఉండదు? నీకు ఉద్యోగం వస్తే నాకు మంచి పార్టీ ఇస్తావుగా. టైం అయిపోయింది, బయలుదేరు. పగలు రాత్రి ఇలా పనిచేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారా? ఏ పార్కుకో వెళ్ళి హాయిగా అలా కాసేపు తిరిగొద్దాం రాకూడదు? నీకు తెలియదు సార్, నెత్తి మీద బోలెడంత పని, మనసులో పుట్టెడు దిగులు. సరదాలు షికార్లు అంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అదేమిటి అజయ్ బాబు, మీకు దిగులేమిటి? నీకు అర్థం కాదు సార్. డబ్బు చిక్కులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఏవేవో. ఈ మాత్రానికే ఆ మనసు పాడు చేసుకోవాలా? మీకు అభ్యంతరం లేదంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకోండి. నీ నగలిస్తావా? ఏ, ఎందుకు ఇవ్వకూడదు? ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అంతా మీ నాన్నగారి చలవ కదూ. మీ నీడనే మేము పెరిగాం. మా సర్వస్వం మీది. సరళ, మీ ఆపదకు ఆదుకోలేని నగలు నాకెందుకు చెప్పండి? మీ నాన్నకు తెలిస్తే? తెలియని అవసరం లేదు, నా నగలేగా. అలా అంటే ఎలా? మీ నాన్న నిన్ను బంగారంలో ముంచెత్తాలని తాపత్రయపడుతుంటే? అదంతా ఆయన పిచ్చి. ఒక్కగానొక కూతుర్ని కదూ, అందుకే అంత మమకారం. కానీ నాకు నగలు, డబ్బు, హోదా ఇలాంటి వ్యామోహాలేమీ లేవు అజయ్ బాబు. మాట వరుసకన్నాను సరళ. నాకంత అవసరం వచ్చినప్పుడు నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. పద, అలా తిరిగొద్దాం. ఓ ఎస్ఎస్, మీ అప్లికేషన్ జ్ఞాపకం ఉంది. మీరు బీకామ్ పాస్ అయ్యారు కదా? అవును సార్, ఫస్ట్ క్లాస్లో. గుడ్. మీకు టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు కదా? వచ్చండి,
రెండు హయ్యర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇకనే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. భానోజీ గారు, ఈమెను పర్సనల్ సెక్రటరీగా తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ ఆఫీస్ అనుభవం బొత్తిగా. దానికేముంది, 4 రోజులు పనిచేస్తే అదే అలవాటైపోతుంది. వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. థ్యాంక్స్. రండి, అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, డిక్టేట్ చేస్తాను. శాసన్ గారు, చూశారా ఆ స్పీడు? అవి చేతి వేళ్ళ మెరుపు తీగిలా. అబ్బా, నీకు పుట్టింది దుర్బుద్ధి. అలా వాగితేనేగా కోర్మం గారికి ఆ ఉద్యోగం కాస్తా పోయింది. వెళ్ళవయా ఊరికే యూస్లెస్ టాక్స్ మీరు. అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట. అవునండి. ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయను వద్దు, అన్యాయపు లాభాలు తీయను వద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది. కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశా. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి, మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నే మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది. అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నా. నాకు సెలవిప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు. దయించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా. సరళ భవిష్యత్తును గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. ఝన్ 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 తెలుగు